క్యాబినెట్లో సకల శాఖ మంత్రి. ఆయన సీఎంగా పనిచేస్తారు, మంత్రిగా పనిచేస్తారు, సలహాదారుగా పనిచేస్తారు. సకల కళలు తెలిసిన సలహాదారులు ఎలా ఉన్నారు. మేయర్గా కూడా శిరీష గారిని రబ్బర్ స్టాంప్ లాగా పెట్టి ఈయనే మేయర్గా పనిచేస్తూ మళ్ళీ డిప్యూటీ మేయర్గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నాను, అభివృద్ధి మొత్తం నా చుట్టూనే ఉంది రాష్ట్రంలో అని సీఎం గారు చెప్తారు. ఇక్కడ అభినయ్ గారు చెప్తున్నారు. ఇప్పుడు అభినయ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా బలపరిచారు. ఈయన చెప్తున్నదల్లా రోడ్లు రోడ్లు రోడ్లు, మేము రోడ్లు వేసాం, అభివృద్ధి చేసాం. అసలు ఈ అభివృద్ధి ముసుగులో జరుగుతున్న అవినీతి ఏంటి? టీడీఆర్ బాండ్స్ రూపంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఇక్కడ తిరుపతి దాకా జరుగుతున్న స్కామ్ కోట్లలో ఉంది. దాని తాలూకు సాక్ష్యాలతో సహా జనసేన పార్టీ మీ ముందరకు వచ్చింది. ఎస్పెషల్లీ మా తిరుపతిలో దగ్గర మీరు గమనిస్తే 2,000 కోట్ల పైచులకు స్కామ్ అయితే ఈరోజు మేము మీ ముందర పెట్టబోతున్నాం. ముఖ్యంగా టీడీఆర్ బాండ్స్, ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ రూపంలో మనం గమనిస్తే రోడ్ల విస్తీర్ణం చేయడం, కొత్త రోడ్లు వేయడం, ఆ రోడ్ల గుండా ఉండే ఇల్లులు ఎవరైతే ఉంటాయో అగ్రికల్చర్ ల్యాండ్ కానీ రెసిడెన్షియల్ ల్యాండ్ కానీ ఉంటే దాన్ని మనం కాంపెన్సేట్ చేయడం కోసం టీడీఆర్ బాండ్లు ఇస్తారు. ఇక్కడ అతి ఉత్సాహం ప్రదర్శిస్తూ ఏదైతే ఎమ్మెల్యే గారు ఉంటారో, ఇక్కడ తిరుపతి నగరపాలక సంస్థ 2022లో 17 మాస్టర్ ప్లాన్ రోడ్లని వేయాలని ప్రతిపాదన చేసింది. అవి 2023 మార్చి 31 కల్లా పూర్తి చేయాలని అంగీకారం కూడా తెలిపింది. ఇక్కడ మీరు గమనిస్తే కొర్లగుంట మరియు పరిసర ప్రాంతాల్లో రోడ్లు వేసే విధంగా 15.5 కిలోమీటర్ల రోడ్లని 37.61 కోట్ల ప్రతిపాదనతో ముందుకొచ్చింది. దానికి గాను 1121 మంది దగ్గర భూసేకరణ